గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, మోండా మార్కెట్, రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట్, సింధీ కాలనీలలో కురుస్తోంది వర్షం. కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, డైమండ్ పాయింట్, బోయన్పల్లిలో భారీ వాన పడుతోంది. నగరు శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్లో వాన పడుతోంది. హిమాయత్ సాగర్, గండిపేటలో కూడా వర్షం పడుతోంది. కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడలో కురుస్తోంది వర్షం. ఇక పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇక నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీల్లో వాన పడుతోంది. మరోవైపు సిటీలో పలు చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో, అలాగే మంచాల, యాచార మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, సిటీలో ఏ ఏరియాలో వాన పడుతుంది, డీటెయిల్స్ ఏంటి? సూర్య, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల నగరంలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. మనకి ఈస్ట్ జోన్లో కాసేపటి క్రితం అంటే గత 2 గంటల కురిసినటువంటి ఒక మోస్తారు వర్షానికి విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా జలదిగ్బంధం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా కదలనటువంటి పరిస్థితి. ఇక మరోవైపు సాయంత్రం, ఎందుకంటే ఆఫీసుల నుంచి తమ ఈ నివాసాలకు వెళ్ళేటువంటి సమయం కావడంతో ఒక్కసారిగా 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతున్నాయి. మనకి ఈరోజు ఉదయం నుండి కూడా నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమై ఉన్నటువంటి హైదరాబాద్ నగరం కాసేపటి క్రితం మనకి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా పూర్తిగా కూడా మేఘాలు నగరాన్ని కమ్ముకున్నాయి. 3 కూడా మనకి ఎక్కువగా ఈస్ట్ జోన్లో ఈరోజు భారీగా వర్షం కురుస్తుంది. ఈస్ట్ జోన్తో పాటు నార్త్ జోన్ సైడ్ కూడా అటు మనకి ప్యారడైజ్ కానీ, ప్యాట్నీ, సికింద్రాబాద్, అల్వాల్తో పాటు ఇటు తుర్కయాంజల్, అబ్దుల్లాపూర్ మెట్టు, తర్వాత ఉప్పల్, ఎల్బీనగర్, రామంతాపూర్ ఈ ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ఇంకా మనకి ఎందుకంటే గత 2 గంటలకి ఇప్పటికీ మనం కనుక తేడాలు గమనిస్తే ఇంకా వర్షం పెరుగుతూనే తప్ప తగ్గడం అయితే ఎక్కడా లేదు. దీంతో మనకి హయత్ నగర్లో కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ప్రస్తుతం జలమయమైపోయాయి. అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, లోతట్టు ప్రాంతాలు కానీ, కొంత స్కూల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్కూల్లో కూడా వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడింది. ఇక మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ యొక్క హయత్ నగర్ సర్కిల్ వద్ద కూడా ఎక్కడ కనిపించట్లేదంటూ కూడా స్థానిక అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వేడుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు కనుక రోడ్లపైకి వస్తే కొంత ట్రాఫిక్ని క్లియర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ స్కూల్ నుండి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ట్రాఫిక్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇప్పటికే మనకి సెంట్రల్ సిటీలో కూడా వర్షం తీవ్రత ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కాసేపటి క్రితం మనకి మోస్తారుతో అంటే ఒక ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా పెరుగుతుంది. ఇదే వాతావరణం దాదాపు మరొక 3 రోజుల పాటు కూడా ఇదే వర్షం ఉన్నదని చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో మాత్రం దాదాపు ఇంకొక 2 గంటల పాటు కూడా ఒక తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కొన్ని ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఎమర్జెన్సీ మాన్సూన్ టీములతో పాటు అటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయారు. మ్యాన్హోల్స్ కానీ, తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు ఎక్కడికక్కడ అక్కడ నివాసం ఉంటున్న వారిని అలర్ట్ చేశారు. ఇక మరోవైపు బంజారా హిల్స్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్లో కూడా ఆఫీసుల సమయం ముగుస్తుంది కాబట్టి అక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ గచ్చిబౌలి పోలీసులు కానీ, మాదాపూర్ పోలీసులు కానీ రోడ్లపై ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయారు. వెంటనే ట్రాఫిక్ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా వెహికల్ అక్కడ బ్రేక్ డౌన్ అయితే కనుక ఈ వర్షానికి ఇంకా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడే క్రమంలో డ్రోన్ల సహాయంతో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే గతంలో కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా హైదరాబాద్ నగరంలో కొంత రోడ్లు కూడా గుంతలు ఏర్పడి కొంత ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా స్లోగా ఉంది కాబట్టి చాలా ఏరియాలో మనకి ఈస్ట్ జోన్లో ఎక్కువగా వర్షం కురిసింది. ఇంకా కంటిన్యూస్గా
వర్షం కురుస్తుంది కాబట్టి సో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతోనే ఈ లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అటు జాతీయ రహదారి పైన కూడా నీరు నిలవడంతో ఇటు హైదరాబాద్ నుంచి అటు విజయవాడ జాతీయ రహదారి అంటే అటు కోదాడ కానీ సూర్యాపేట అటు నల్గొండ జిల్లాలకు సంబంధించి వెళ్ళే వాహనాలకు తప్పని ఇబ్బందులని చెప్పవచ్చు. అటు నుండి ఇటు కూడా విజయవాడ జాతీయ రహదారి పైన అక్కడి నుండి ఇటు హైదరాబాద్ నగరానికి రావాలనుకున్న వారికి కూడా ఈ వర్షం నీరు వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక మరోవైపు సెంట్రల్ సిటీలో కూడా ఎక్కువ వర్షం కురుస్తుంది. ఇక వికారాబాద్ జిల్లా సిటీ శివారు ప్రాంతాలైనటువంటి రాజేంద్ర నగర్, మైలార్ దేవుపల్లి, తర్వాత అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం కురుస్తుంది. ఇక మరోవైపు ఈ భారీ వర్షానికి లోతట్టు ఏరియాలతో పాటు వాగులు, వంకలు, చెరువులు కూడా పొంగి పొర్లుతున్నాయి వికారాబాద్ జిల్లాలో. సో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి ఈ యొక్క సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక మరోవైపు మనకి మధ్యాహ్నం కూడా చూడొచ్చు, దాదాపు మెదక్ జిల్లాలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంటే కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, ఎక్కువగా మెదక్లో ఈ వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా కురుస్తుంది. ఇక మరోవైపు ఉత్తర తెలంగాణలో ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుంది. సో మొత్తం ఎంటైర్ స్టేట్లో ఎక్కువగా ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరం మాత్రం మొత్తం ముసురుతో కూడినటువంటి వర్షం, కొన్ని చోట్ల ఒక మోస్తారు నుండి భారీ వర్షం అయితే కురుస్తుంది. దీంతో ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ ముసురు ఇలానే కంటిన్యూ అవుతుందంటూ కూడా ఇప్పటికే వెదర్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ పోల్స్ వద్ద కానీ లేదంటే పాత గోడలు ఎక్కడైతే ఉంటాయో సో ఆ గోడల వద్ద ఎక్కువ పబ్లిక్ నిల్చోకూడదంటూ చెప్తున్నారు. ఇక మరోవైపు అత్యవసరం అయితేనే బయటికి రావాలి, సో అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఉంటుంది, వర్షానికి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అత్యవసర పని అయితేనే బయటికి రావాలంటూ చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ప్రైవేట్ ఆఫీసులో కానీ గవర్నమెంట్ ఆఫీసులో కానీ మరి ఆఫీసుల టైమ్స్ కూడా ఇప్పటికే క్లోజ్ అవుతాయి కాబట్టి సో కొంత ట్రాఫిక్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు కొంత ఏదైనా మాన్యువల్స్ ఇబ్బంది కానీ లోతట్టు ప్రాంతాలు ఏదైనా ఉంటే సో ఆ ఏరియాలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని సో అక్కడి నుండి ప్రయాణాలు చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో ఈ వర్ష తీవ్రత అనేది ఈ రాత్రి కావస్తున్న ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఇదే పరిస్థితి మరొక 2 గంటల పాటు కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. ఇక మనకి కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేశారు. హైదరాబాద్లోని ఈస్ట్ సైడ్ ఎక్కువగా వర్షం కురుస్తుంది. ఉప్పల్, ఎల్బీ నగర్, తర్వాత రామంతాపూర్, తుర్కాయంజలు, అబ్దుల్లాపూర్ మెట్లో ఈ వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఇటు ఏదైతే మనకి నార్త్ అండ్ వెస్ట్ సైడ్ కొంత ఒక మోస్తారు వర్షంతో పాటు ముసురుతో కూడినటువంటి వర్షం స్టిల్ నౌ ఇంకా కురుస్తూనే ఉంది. సో ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు కూడా మనకి అప్డేట్స్ ఇస్తున్నారు. కాబట్టి సో ఈ వర్ష తీవ్రత అనేది ఇంకా ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల మరొక 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి సో ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలి అని అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఎంటైర్ సిటీ వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. సో ట్రాఫిక్ కూడా కొంత కొన్ని చోట్ల మూవ్ అవుతున్నా కూడా కొన్ని చోట్ల స్లోగా మూమెంట్ ఉన్నది. సో మొత్తానికైతే ఇదే ఇది ఒక దాదాపు రాత్రి 10 గంటల వరకు కూడా ఈ వర్ష ముసురు అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రావద్దంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు హైడ్రా, మాన్సూన్ టీములు కూడా చెప్తున్నాయి. మరోవైపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా కొన్ని చోట్ల వీచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సూర్య, గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, మోండా మార్కెట్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, సింధీ కాలనీల్లో వర్షం కురుస్తోంది. ఇక కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, డైమండ్ పాయింట్, బోయిన్పల్లిలో భారీ వాన పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్ దేవుపల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్లో వాన పడుతోంది. ఇక హిమాయత్ సాగర్, గండిపేటలో కూడా వర్షం పడుతోంది. కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడలో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీలో వాన పడుతోంది. మరోవైపు సిటీలో పలుచోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.
నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో, అలాగే మంచాల, యాచార మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. అత్యవసరం అయితేనే బయటకి రావాలని సూచిస్తున్నారు జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. రైట్, మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, సిటీలో చాలా ఏరియాల్లో వర్షం కురుస్తోంది కదా, ట్రాఫిక్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో గత 2 గంటల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ తో పాటు అన్ని ప్రాంతాలలో కూడా మోస్తారు వర్షము కురవడంతో, అంటే మెయిన్ గా సాయంత్రము 4 గంటల నుంచి వర్షం కొన్ని చోట్లనైతే భారీగా కురుస్తున్నది. ముఖ్యంగా హయత్ నగర్, ఎల్బీ నగర్, అదేవిధంగా ఇటు దిల్సుఖ్ నగర్, నాగోల్, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో ఇక దీంతో పాటు ఇటు సెంట్రల్ కు సంబంధించి ఖైరతాబాద్, లక్డీ కపూల్, మాసప్ ట్యాంక్, అదేవిధంగా అటు కూకట్పల్లి, అన్ని చోట్ల దాదాపు సిటీ అన్ని ఏరియాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కంటిన్యూ కురవడంతో చాలా ఏరియాలలో కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా అమీర్పేట్ రూట్ లో చాలా వరకు ట్రాఫిక్ అనేది జామ్ అవడంతో అక్కడ వాహనాలు మెల్లమెల్లగా కదులుతున్నాయి. దీంతో పాటు ఇటు లక్డీ కపూల్, మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్ ఈ ఏరియాలలో కూడా, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా టువర్డ్స్ మళ్ళీ ఇటు కోటి చూసుకున్నట్టయితే కోటి కానీ, చాదర్ ఘాట్, మలక్పేట్ ఈ ఏరియాలలో కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. కంటిన్యూగా నాన్ స్టాప్ గా వర్షం కురవడం, అదేవిధంగా వర్షం నీరు మొత్తంగా కూడా రోడ్లపైన కొంత చేరడంతో 2 వీలర్ కు సంబంధించిన వెహికల్స్ కానీ, ఇతర 4 వీలర్స్ కానీ వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ మనకు కనిపిస్తున్నది. అదేవిధంగా ఆఫీసులు, స్కూల్స్ ఇవన్నీ అయిపోయి ఇళ్లకు వెళ్లే టైంలో కొన్ని చోట్లనైతే భారీ వర్షం కురవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తాం గ్రేటర్ వ్యాప్తంగా ఈవినింగ్ 5 దాటిందంటే చాలు కొన్ని వేల సంఖ్యలో వాహనాలు అనేవి రోడ్లపైకి వస్తుంటాయి. ఆఫీసులు అయిపోయే టైం కావడంతో చాలా మంది ఇప్పుడు కురుస్తున్న వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు ఇటు జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్, అదేవిధంగా అమీర్పేట్, మైత్రివనం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. మెయిన్ గా చాలా సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ గా ఇటు ఖైరతాబాద్ చూసుకున్నా, అదేవిధంగా అమీర్పేట్ చూసుకున్నా, ఇటు దిల్సునార్ చూసుకున్నా, కోటి చూసుకున్నా ఈ ఏరియాలలోనైతే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులకు సంబంధించి పోలీసులు కూడా కొంత అలర్ట్ ఇస్తున్నారు. హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయినాయి. ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర వాటర్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్షం అయితే నాన్ స్టాప్ గా కురుస్తుంది. స్టార్టింగ్ ఒక ముసురుతో కూడినటువంటి వర్షం గ్రేటర్ వ్యాప్తంగా స్టార్ట్ కాగా ఇప్పుడు చాలా చోట్ల కూడా భారీ వర్షం కురుస్తున్నది. సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు విజయవాడ హైవే పైన కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో బస్సులకు కానీ అటు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హయత్ నగర్ నుంచి మొదలుకొని టువర్డ్స్ విజయవాడ రూట్ లో మొత్తంగా కూడా వరద నీరు, వర్షం నీరు చేరడంతో ఇటు ప్రజలు కానీ, వాహనదారులు కానీ, సిటీ శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కానీ కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే పలు అలర్టులను కూడా ఇటు హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ, అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వీరందరూ కూడా అలర్ట్ చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి, అదేవిధంగా అవసరమైతేనే బయటకు రావాలి. కొన్ని గంటల పాటు ఈ రకంగానే గ్రేటర్ వ్యాప్తంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు గ్రేటర్ లో కనిపిస్తుంది. సూర్య, గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, మోండా మార్కెట్, రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట్, సింధీ కాలనీల్లో కురుస్తోంది వర్షం. కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, డైమండ్ పాయింట్, బోయిన్పల్లిలో భారీ వాన పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, హైదర్ షా కోట్లో వాన పడుతోంది. హిమాయత్ సాగర్, గండిపేటలో కూడా వర్షం పడుతోంది. కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడలో కురుస్తోంది వర్షం. పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీల్లో వాన పడుతోంది. మరోవైపు సిటీలో పలుచోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.
నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజల్ మున్సిపాలిటీల్లో మంచాల, యాచారం మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, మోండా మార్కెట్, రాణిగంజ్, పారడైస్, బేగంపేట్, సింధీ కాలనీల్లో వర్షం కురుస్తోంది. కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, డైమండ్ పాయింట్, బోయిన్పల్లిలో భారీ వాన పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్లో వాన పడుతోంది. ఇక హిమాయత్ సాగర్, గండిపేటలో కూడా వర్షం పడుతోంది. అటు కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడలో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీల్లో వాన పడుతోంది. మరోవైపు సిటీలో పలుచోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజల్ మున్సిపాలిటీల్లో మంచాల, యాచారం మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. రాష్ట్రంలో అనుకోని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉపరితల ద్రోణి కారణంగా జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇవాల్టి నుంచి మరో 4 రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి మరో 4 రోజులు వర్ష సూచన చేసింది. సిటీలో మొత్తం మేఘావృతమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ఆవర్తనం ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణకు ఎక్కువ వర్షాలు ఉన్నాయని చెప్పారు. వర్షాల అలర్టుతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు హైదరాబాదు, రంగారెడ్డి, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలకి మనం భారీ వర్ష సూచన 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని భారీ వర్ష సూచన చేసి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈసారి రుతుపవనాలు గందరగోళంగా మారాయి. అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వచ్చాయి. కానీ వర్షాలు మాత్రం అంతు చిక్కని విధంగా కురుస్తున్నాయి. ఎండ ఉక్కపోత వాతావరణం అధికంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులు, మితిమీరిన పట్టణీకరణ, పొల్యూషన్ పెరగడం వంటి కారణాలతో వాతావరణం రోజు రోజుకు మారుతోందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మాన్సూన్ టైంలో ఏంటంటే మనకు వర్షం పడినా పైపోయినా మనకు పైనుంచి ఈ తేమగాళ్ళు అనేవి చాలా వేగంతో పోతూ ఉంటాయి. వీటి వల్ల ఏమిటంటే ఉపరితల వాతావరణంలో తేమ లభ్యత ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వేడిగాలు కింద నుంచి పైకి పోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా ఒక 2 గంటలు, 3 గంటలు, గంటన్నర ఈ రకంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడటం చూసాము. కానీ ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏంటంటే ఆ వర్షం పడినంతసేపే అది ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆకాశం అంతా క్లియర్ అయిపోయి మొన్నాడు మళ్ళీ మంచి ఎండగా వస్తుంది. మెదక్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమై
జలమయమయ్యాయి. 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. షాపుల్లోకి నీళ్లు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. రోడ్లపై మోకాల లోతులో వరద పారడంతో జనం ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో స్థానికులు అవస్థలు ఎదుర్కొన్నారు. గాంధీనగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైదరాబాద్ హైవేలో భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ను తొలగించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మీపూర్లో భారీ వర్షం కురిసింది. వాగు ఉప్పొంగడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాగు అవతల 2 గంటలకు పైగా విద్యార్థులు చిక్కుకుపోయారు. గ్రామస్తులు వాగులో నిలబడి చేతులతో విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. జిల్లాలోని జైనద్ మండలంలో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ముంపు గ్రామాల్లో ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. పెద్దపల్లి జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా నీరు చేరింది. ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి దిగువకు 131,960 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులో వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో భారీ చెట్ల దగ్గర, చేన్లలో రైతులు ఉండకూడదని అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఫేక్ వాట్సాప్ కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లు జిల్లా కలెక్టర్ పేరిట ఫేక్ వాట్సాప్ ను క్రియేట్ చేశారు దుండగులు. ఉద్యోగులకు కలెక్టర్ పేరుతో మెసేజ్లు రావడంతో కంగుతిన్నారు. వాట్సాప్ మెసేజ్లపై కలెక్టర్కు సమాచారం ఇచ్చారు ఉద్యోగులు. ఫేక్ వాట్సాప్ బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. సైబర్ క్రైమ్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తన పేరిట వచ్చే మెసేజ్లకు స్పందించొద్దన్నారు కలెక్టర్ అద్వైత్ కుమార్. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులకే కాదు సాధారణ ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ఒకే అద్భుతమైన రాక్ గార్డెన్ ఆకర్షణగా మారింది. కోట్ల ఏళ్ల నాటి రాళ్లు భూగర్భ సంపద రహస్యాలను చెబుతున్నాయి. అరుదైన రాళ్లతో తయారైన ఈ గార్డెన్ ఇప్పుడు పరిశోధకులకు వరంగా మారింది. ఇది చూడడానికి పెద్ద ఎత్తున స్టూడెంట్స్, జియాలజిస్టులు రావడంతో పర్యాటక కేంద్రంగా మారింది. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జియాలజిస్ట్ స్టూడెంట్స్ కళాశాల ప్రాంగణం పర్యాటక కేంద్రమైంది. ఇక్కడ అడుగు పెడితే మన కళ్ల ముందే భూమి చరిత్ర ప్రత్యక్షమవుతోంది. కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన రాళ్లు ఇప్పటికీ మనతో మాట్లాడుతున్నట్లు గత చరిత్రను గుర్తు చేస్తున్నాయి. జియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రాక్ గార్డెన్లో 2500 మిలియన్ సంవత్సరాల ప్రాచీన కాలం నాటి రాళ్ల నుంచి 550 మిలియన్ సంవత్సరాల రాళ్ల వరకు అరుదైన శిలల్ని ఏర్పాటు చేశారు. రాక్స్ హైడ్రోథర్మల్ ఆల్టరేషన్ జరిగినప్పుడు ఆ యొక్క షియర్లో మనకి ఫ్లోరైడ్ క్రిస్టల్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. ఈ ఫ్లోరైడ్ క్రిస్టల్స్ ఎలా కనిపిస్తున్నాయి, ఇక్కడ బ్లూ కలర్, వైలెట్ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి ఫ్లోరైడ్ క్రిస్టల్స్. వాటితో పాటు సల్ఫైడ్స్ కూడా ఉన్నవి ఇక్కడ. వాటితో పాటు ప్రైమరీ క్యాల్సైట్ కూడా ఉన్నది. ఈ మినరల్ యొక్క అసోసియేషన్ అనేది ఇక్కడ ఉన్నదన్నమాట. ఈ ఫ్లోరైడ్ క్రిస్టల్స్ ఏవైతున్నాయో ఇవి వాటర్లో డిజాల్వ్ అయ్యి మనకి ఫ్లోరైడ్ని వాటర్లో మిక్స్ చేశాయి అనమాట. ఈ మిక్స్ చేసినటువంటి ఫ్లోరైడ్ మనం వాటర్ టెస్ట్ చేసినట్లయితే అబ్నార్మల్ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది కనిపిస్తుంటుంది. మెయిన్ రీజన్ ఈ నల్గొండ రీజన్లో ఫ్లోరైడ్కి కాజెస్ ఏంటంటే ఈ ఫ్లోరైడ్ క్రిస్టల్స్. ఇవి ఇట్లా షియర్ జోన్స్లలో ఎక్స్పోజ్ అయినాయి. ఇవి ఏంటంటే టన్నల్ ఎక్స్ప్లోజేషన్లో మనకు బయటపడినాయి అనమాట. ఇక్కడ సెంట్రల్ రాక్స్, లైమ్ స్టోన్స్, మెటామార్ఫిక్ శిలాస్, ఇగ్నియస్ రాక్స్ తో పాటు ఫాజిల్ మార్బుల్స్ కూడా చూడొచ్చు. ఈ శిలల నుంచి అల్యూమినియం, సిమెంట్ తయారీకి ఉపయోగించే లైమ్ స్టోన్స్, ఖనిజ సంపదల వనరులపై స్పష్టత లభిస్తోంది. ఈ రాక్ గార్డెన్ కోసం మా ఫ్యాకల్టీ అంతా కూడా తెలంగాణ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరుదైన రకాలైన అరుదైన శిలాలను గుర్తించి వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంతకంటే అరుదైన శిలాలను డిపార్ట్మెంట్ మ్యూజియంలో పెట్టారు. సో పిల్లగాళ్ళకి, వచ్చే సందర్శకులకి మరియు మిగతా విద్యార్థులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ మొత్తం రాక్ గార్డెన్లో వచ్చేసి మేము 55 రాక్స్ ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. డిపార్ట్మెంట్ ఇన్సైడ్లో దాదాపు 150 రాక్ వెరైటీస్ ఇంక్లూడింగ్ ఇగ్నియస్, మెటమార్ఫిక్ అండ్ సెడిమెంటరీ రాక్స్ అండ్ 200 అబోవ్ మినరల్స్ అనేవి ఉన్నవి. దాంతోపాటు ఒక 20 ఫాజిల్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇది ఏంటంటే రాక్ గార్డెన్ కన్స్ట్రక్షన్ చేసుకో అని చెప్పేసి మనకి అడ్మినిస్ట్రేషన్ అడిగినప్పుడు మాకు కొంచెం అమౌంట్ అనేది శాంక్షన్ చేయబడింది. అయితే డిఫరెంట్ రాక్ టైప్స్, క్వార్జ్ కానీ, కడప ఫార్మేషన్కి వెళ్తే
పాపగ్ని, చెయ్యూరు, నల్లమలై, శ్రీశైలం, కార్జెట్స్ ఆ డిఫరెంట్ రాక్ టైప్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్యాలెంటాలజికల్ శాంపుల్స్ పరంగా మేము పెట్టలేము, అవి పెట్రిఫైడ్ వుడ్ మాత్రమే ప్రొవైడ్ చేశాము. అది చెట్టు మాదిరిగా ఉంటుంది, పెట్రిఫైడ్ వుడ్ అది. అదేవిధంగా డైనోసార్స్ ఫజిల్స్ కూడా పెట్టాలని ప్లాన్ ఉంది. డైనోసార్స్ అవి కూడా మేము తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. ఈ రాక్ గార్డెన్ తో ఎంతో విలువైన సమాచారం తెలుసుకుంటున్నామని చెప్తున్నారు స్టూడెంట్స్. వివిధ ప్రాంతాల్లో సేకరించిన రాక్స్ ను ఇక్కడ పెట్టడంతో వాటి చరిత్ర తెలుసుకోవడం ఈజీ అవుతోందంటున్నారు. ఇది భూగర్భ చరిత్రను తెలియజేసే ప్రత్యక్ష మ్యూజియం లాంటిది అంటున్నారు స్టూడెంట్స్. చాలా యూస్ఫుల్ రాక్స్ కూడా ఉన్నాయి, దీనివల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఉంది. బాగా తీసుకొచ్చాం మేము కొన్ని దాసరగూడెం నుంచి కొన్ని రాక్స్ తీసుకొచ్చాం. చాలా అంటే ఇన్ని రాక్స్ ఉన్నాయని కూడా మాకు తెలీదు, ఇక్కడ చూశాకనే తెలుస్తుంది అన్నీ ఎలా ఉన్నాయి రాక్స్ అనేది, ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ చూసినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ యాక్చువల్గా జియాలజీ అంటే రాక్స్ గురించే, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. మన నల్గొండలో దొరికేది మన లైమ్ స్టోన్, గ్రానైట్, ఇవే యాక్చువల్గా అందరికి అర్థమయ్యేది ఇవే. మిగతా ఒకటి ఉన్నాయి, అవి ఎవరికి తెలియదు. ఈ రాక్ గార్డెన్కి వచ్చినాక మాకు కూడా అర్థమైంది, మన నల్గొండలో, మన తెలంగాణలో ఇన్ని రాక్స్ ఉన్నాయని ఇప్పుడే అర్థమైంది మాకు. దీని అంతటి కారణం మా ఫ్యాకల్టీ మెంబర్సే, సార్స్. ఇలాంటి వేరియస్ మినరల్స్, అరౌండ్ 2000 మినరల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఎర్త్ క్రస్ట్. అండ్ ఇవన్నీ కూడా ఈ రాక్ గార్డెన్లో ఉన్న ఈ రాక్స్లో ఉన్నటువంటి దాంట్లో కూడా వీ ఫౌండ్ ఇట్. అండ్ ద వరల్డ్స్ రీసెర్చ్ అబౌట్ rare earth elements REE also helpful to find out these minerals, and also these types of various rocks and various minerals are very needed for future geologists. ఈ రాక్ గార్డెన్ విద్యతో పాటు పర్యాటకానికి కూడా ఉపయోగపడుతోంది. అటు స్టూడెంట్స్ కు ఇటు ప్రజలకు మంచి విజ్ఞానాన్ని ఇచ్చే గార్డెన్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైతు ఎరువుల సహకార సంస్థ ఎరువుల విషయంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. నానో యూరియా, నానో డిఏపీలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చు. వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో అధిక దిగుబడులు సాధిస్తూ అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పిస్తూ రైతులతో తమ పంట పొలాల్లో నానో యూరియాను స్ప్రే చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నానో యూరియా వాడకంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నానో యూరియా స్ప్రే చేస్తున్న రైతులను అభినందించారు. సాంప్రదాయ యూరియాలో కేవలం 30% నత్రజని మాత్రమే పంటకు అందుతుంది. మిగతా పోషకాలు నీటిలో కలిసిపోవడం లేదా గాలికి ఆవిరైపోవడం వల్ల రైతులు ఎక్కువ మోతాదులో ఎరువులు వాడాల్సి వస్తుంది. ఒక 1/2 లీటర్ నానో యూరియా ఒక 45 కిలోల యూరియా బస్తాతో సమానమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నానో యూరియా వాడకం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. నైట్రోజన్ వినియోగ సామర్థ్యాన్ని నానో గణనీయంగా పెంచుతుంది. మొక్కల పెరుగుదల, ధారాళమైన దిగుబడి మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది. సాధారణ యూరియాపై ఆధారాన్ని తగ్గించి వ్యయాన్ని తగ్గిస్తుంది. పర్యావరణ రహితం నైట్రోజన్ లీచింగ్ తగ్గి మట్టి మరియు నీటి కాలుష్యం కూడా తగ్గుతుంది. ప్రధాన పంట దశల్లో వాడితే మెరుగైన ఫలితాలు అందుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. డ్రోన్ పిచికారీ విధానంలో కేవలం 10 లీటర్ల నీటితో 8 నిమిషాల్లో 1 ఎకరం పిచికారీ పూర్తవుతుందని, ఇది శ్రమను తగ్గించడంతో పాటు చీడపీడల నియంత్రణలో అత్యంత సమర్థవంతమైన పద్ధతిగా ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు. యూరియా కోసం రోజులు, గంటల పాటు సమయం వృధా చేసుకోకుండా నానో యూరియా, డిఏపీలను స్ప్రే చేసుకోవాలని పలువురు రైతులు సూచిస్తున్నారు. యూరియా సంచులను మోసుకొని పంట పొలాలకు పోవడానికి ఇబ్బందులు పడకుండా నానో బాటిల్ చేతిలో పట్టుకొని స్ప్రే చేయొచ్చని రైతులు చెబుతున్నారు. సాధారణంగా రైతులు యూరియా కోసము లైన్లు క్యూ కట్టడము ఇలా జరుగుతుంది. సో ఈ నానో యూరియా ద్వారా కూడా ఇంకా మనం మామూలు యూరియా వాడటం కంటే కూడా దీనివల్ల మనకి 8% దిగుబడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నానో యూరియా అలాగే డ్రోన్ స్ప్రే చేయడం ద్వారా
మన పంటలు లాభదాయకంగా ఉంటాయి. అట్లాగే మనకి దిగుబడి కూడా అధికం వచ్చి మనకి ప్రాఫిట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మేము నానో యూరియో నానో డిఏపి 2 ఎకరాలకు వాడడం జరిగింది. ఈ వాడినటువంటి పొలం ఏదైతుందో మంచిగా ఏపుగా పెరిగింది. యూరియా జల్లిన దానికి ధీటుగా ఉంది. దానికి దీనికి కొంచెం తేడా ఏంటంటే యూరియా జల్లిందేమో కొంచెం గ్రీనిష్ బాగా వస్తుంది, నానో యూరియా కొట్టింది గ్రీనిష్ ఎక్కువ రాదు, కానీ మంచిగా పనిచేస్తుంది, మంచిగా చేను కూడా బాగుంది. నేను 5 ఎకరాలలో వరి పంట వేయడం జరిగింది. యూరియా కోసం అని చెప్పేసి వేసి చూడకుండా నేను నానో యూరియాను స్ప్రే చేయడం జరిగింది. నానో యూరియా స్ప్రే చేయడం వలన వరి గ్రోత్ చాలా బాగా ఉన్నది. ఆ యూరియా కంటే ఇదే బాగా అనిపిస్తున్నది. సో దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నానో స్ప్రే చేస్తే పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని పలువురు రైతులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గిరిజన తండాలకు వెళ్లేందుకు బీటీ రోడ్లు లేక ప్రతి ఏటా వానాకాలంలో తండావాసులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సైతం రాకపోకలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రోడ్లపై దృష్టి సారించకపోవడంతో తాండావాసుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తండావాసులకు రోడ్డు సౌకర్యం లేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి, వైద్య సహాయం కోసం వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ టైంలో వెళ్లేందుకు దారి మరింత కష్టంగా మారుతుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తండాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. వ్యాపారాలు, విద్య, వైద్యం వంటి అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. నాగల్గిద్ద మండలంలోని మున్యానాయక్ తండాలో ఇటీవల గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. అయినా రోడ్డు సౌకర్యం బాగలేకపోవడంతో 108 తండాలోకి వెళ్లలేదు. దీనితో ఆమె కుటుంబ సభ్యులు గర్భిణీని వీపు మీద 2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. సుమారు గంట పాటు ఆమె నరక యాతన అనుభవించింది. ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ గర్భిణి. తర్వాత అంబులెన్స్లో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొన్నాళ్లుగా తండాకు రోడ్డు వేయాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు తండావాసులు. రోడ్డు సౌకర్యం లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు తండావాసులు. గత 50 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి శేరి తాండా అనే గ్రామానికి రోడ్ అనేది లేదు. తాండా పరిస్థితులు ఎట్లున్నాయంటే గత 10 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఎటువంటి మార్పు అనేది రాలేదు. వాగుల నుంచి ఒక చిన్న రవాణా సమస్య అనేది రోడ్డు నిర్మాణం కొరకు నిర్మిస్తే తాండావాసులు, గ్రామ ప్రజలు అందరూ ఆనందిస్తారని నా యొక్క విజ్ఞప్తి. అది నమ్మకు డెలివరీ అయింది. నిన్న చాలా వర్షం పడ్డది. వెళ్ళడానికి రోడ్ లేక అంబులెన్స్కి కాల్ చేస్తే అంబులెన్స్ గుర్సింగ్ తండా వరకే ఆగింది. వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. సగం దారిలోనే ఆమెకు డెలివరీ అయిపోయింది. అయితే తనకి అతని భర్త మరియు వచ్చిన డాక్టర్ వాళ్ళిద్దరు ఎత్తుకొని వెళ్ళిర్రు గుర్సింగ్ తండా కల్లా. వెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. దయచేసి రోడ్లు మాత్రం వేపించండి. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటుతున్న గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేక నరకయాతన అనుభవిస్తున్నామంటున్నారు గ్రామస్తులు. నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి కాలినడకన వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. పిల్లలు ఉండేని, పెద్దలు ఉండేని, వయసు వాళ్ళు ఉండేని, ఎవరు ఉండేనా సరే ఆగు దాటి ఇంత ఆగొచ్చినా ఆగులోకి వెళ్ళి మేము పిల్లలని ముసలిని ఎత్తుకొని ఊరికి పోవాలి. మాకు ఓటేయండి, మీకు రోడ్ చేస్తాం, మీకు స్కూల్ చేస్తాము, మీకు అది చేస్తాం అంటారు. ఒక్క పని చేయరు సారు. ఒక దవాఖానా లేదు. ఈడికెళ్ళి ఆడికి నడుచుకుంటా పోవాలి బురదలోకి వెళ్ళి. ఇక మాకు రోడ్ కావాలి, స్కూల్ కావాలి. మాకు రోడ్ లేదు. నిన్న డెలివరీ అయింది. చాలా తవ బాగలేక చాలా ఇబ్బందితో మేము ఇది అయినాము. మాకు ఎక్కడ పోవాలంటే కూడా దారి లేకుండా చాలా ఇది అవుతుంది. మాకు 10 సంవత్సరం నుంచి మేము అట్లనే దరఖాస్తు పెట్టుకుంటూ వస్తున్నాము, కానీ ఒకసారి కూడా మాకు సహకారం చేయలేరు. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. మాకు ఊరికి పోవాలని నడుచుకుంటూ పోవాలి. బండికి రావాలంటే టైంకి అంబులెన్స్ రాదు. ఏమైనా అయితే కష్టమే. మనిషికి ఎత్తుకొని పోవాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ తండాలకు వెంటనే రోడ్లు వేయాలని కోరుతున్నారు. సమస్యలు గుర్తించి పరిష్కారం చూపేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటున్నారు గిరిజనులు. పత్తిని మింగే కీటకాలపై విషం చిమ్ముతున్నారు రైతులు. ఆ భయంకరమైన మందులే రైతులకు దడ పుట్టిస్తున్నాయి, క్యాన్సర్తో కాటేస్తున్నాయి, రైతులను సంతానోత్పత్తికి దూరం చేస్తున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి, రైతులను పాడెక్కిస్తున్నాయి. కాటన్ రైతులకు దడ పుట్టిస్తున్న మందుల స్ప్రేపై స్పెషల్ స్టోరీ.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రసిద్ధి. ఈ పంటలకు ఎక్కువగా చీడపీడల బెడద ఉంటుంది. దీంతో చీడపీడల నివారణకు రైతులు మందులను పిచికారీ చేస్తుంటారు. కొందరు రైతులు రోజంతా పత్తి పంటలపై మందులను స్ప్రే చేస్తారు. పైగా చేతులకు గ్లౌజులు, మాస్కులు ఉండవు. ఎలాంటి రక్షణ లేకుండా మందులు స్ప్రే చేస్తుంటారు. పత్తి పంటలపై చల్లే మందులు డేంజర్ మందులు. కీటకాలను పాతరేసే మందులు రైతులపై దుష్ప్రభావం చూపుతున్నాయి. మోతాదు మించిన మందులతో రైతులు అస్వస్థతకు గురవుతున్నారు. సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి దుస్థితి తలెత్తకుండా ఉండేందుకు కొంతమంది హెల్మెట్ ధరిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. పై మందు పిచికారీ చేయడానికి ఇట్లా ఇప్పుడు చెట్టు పెరిగింది కాబట్టి మన పిచికారీ చేసినప్పుడు కళ్ళల్లో కానీ నోట్లో కానీ ముక్కులో కానీ పడకుండా ఈ హెల్మెట్ పెట్టడం వల్ల అలాంటి క్రిమి సంహారక మందులు ఏది కూడా మనమైనా పడకుండా మనకు సెక్యూర్గా ఉంటుంది. దానికోసమే ఇట్లా హెల్మెట్ పెట్టుకొని పిచికారీ చేయడం జరుగుతుంది. ఇట్లనే మిగతా రైతులు కూడా ఆలోచించి చేసుకుంటే వాళ్ళకు హెల్త్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందని నా ఉద్దేశం. పత్తి పంటలపై రోగాలను దూరం చేసే మందులు మోతాదు మించడంతో ఆ ప్రభావం రైతులపై చూపుతోంది. ఆ డేంజర్ మందులతో పిచికారీ చేసే వందల మంది రైతులు ఆసుపత్రి పాలవుతున్నారంటున్నారు డాక్టర్లు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. అంతేకాదు క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారంటున్నారు. అదేవిధంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందంటున్నారు డాక్టర్లు. కాలంగా స్ప్రేయింగ్ చేయడం వల్ల న్యూరలాజికల్ డెఫిషియన్సీస్ అని అంటే న్యూరోపతీస్ డెవలప్ అవ్వడము, ఎండోక్రైనలాజికల్ అబ్నార్మాలిటీస్ డెవలప్ అవ్వడము, రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద దెబ్బతినడం అంటే సంతాన ఉత్పత్తి మీద దెబ్బతినడము, తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ పిల్లల డెవలప్మెంట్ మీద దెబ్బ రావడము, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మనకి అక్యూట్గానైతే స్కిన్ మీద ఇరిటేషన్ రావడము, ర్యాషెస్ రావడము, రెడ్నెస్ అవన్నీ మనకి ఇమీడియట్ ఎఫెక్ట్స్ అయితే లాంగ్ టర్మ్లో న్యూరలాజికల్గా క్యాన్సర్ సంబంధించింది, ఎండోక్రైనలాజికల్, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ మనకి ఖచ్చితంగా ఈ పెస్టిసైడ్స్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ప్రాణాంతకంగా మారుతున్న పురుగు మందులతో రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. మందులు పిచికారీ చేసే టైంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా లడ్డులను బూందీ, రవ్వ, రాగిపిండి ఇలా చాలా రకాలుగా తయారు చేస్తారు. కానీ ఆదివాసీలు ఎండాకాలంలో అడవుల్లో ప్రకృతి సిద్ధంగా చెట్ల నుంచి లభించే ఇప్ప పువ్వులను సేకరిస్తారు. ఆ పువ్వులతో లడ్డూ తయారు చేసి అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డూల విక్రయాలపై స్పెషల్ స్టోరీ. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని అటవీ ప్రాంతంలో ఆదివాసీలు అడవులనే నమ్ముకొని జీవనాన్ని సాగిస్తుంటారు. వేసవి కాలంలో వ్యవసాయ పనులకు వెళ్దామన్నా దొరకవు. అందుకే ఆదివాసీ గిరిజనులు ఏప్రిల్, మే నెలల్లో అడవుల్లోకి వెళ్లి సహజ సిద్ధంగా లభించే ఇప్ప పువ్వును సేకరించి ఇంటికి తీసుకొని వస్తారు. ఇంటి వద్ద ఎండపెట్టి అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తారు. మరికొందరు ఆదివాసీలు పూర్వీకుల ఆచారం ప్రకారం ఇప్ప పువ్వులతో కుడుములు చేసి ఊరూరా తిరిగి అమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారు. గంగారం మండలం మహాదేవుని గూడానికి చెందిన ఆదివాసీలు సరికొత్త ఆలోచనతో ఇప్ప పువ్వుతో లడ్డూను తయారు చేస్తున్నారు. ఎలాంటి పిండి పదార్థాలు కలవకుండా లడ్డూలను చేస్తున్నారు. పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, ఇలాచి, ఇప్ప పువ్వును నేతిలో వేయించి పొడిగా తయారు చేసిన తర్వాత మంచి మేలిమైన బెల్లంతో పానకం కలిపి ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తామని ఆదివాసీ మహిళలు చెబుతున్నారు. లడ్డూలు తినేవారి సంఖ్య పెరగడంతో పాటుగా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుండి కూడా ఆర్డర్లు వస్తున్నాయని అంటున్నారు. ఏడాది నుంచి ఆర్డర్ల ప్రకారం తయారు చేసి తామే స్వయంగా పంపిస్తున్నామని తెలిపారు. ఈ లడ్డూలు తినడం వల్ల చిన్నపిల్లలు బలంగా, దృఢంగా ఉండేందుకు పోషకాలు లభిస్తాయంటున్నారు. గర్భిణీలకు రక్తహీనత సమస్య తీరుతుందని, షుగర్ పేషెంట్లకు డయాబెటీస్ అదుపులో ఉండడమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డూలను తినేందుకు ఈ ప్రాంత ప్రజలు ఆసక్తి చూపడంతో ఆదాయం పెరిగింది. మహిళలు కూడా లడ్డూలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ఈ లడ్డూలు తిన్న వారందరూ ఆసక్తి చూపుతుండటంతో ఇప్ప పువ్వుల లడ్డూలు తయారు చేస్తూ ప్రజల నుంచి ఆదరణ పొందడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఈ లడ్డు చేయడం ఎట్లా వచ్చిందంటే కలెక్టర్ గారు మాకు పోయిన సంవత్సరం గంగారంలో పెద్ద మీటింగ్ పెట్టారు సార్. దానివల్లన మేము ఇప్పుడు ఈ లడ్డు చేయడం
నేర్చుకోగలిగినాం. జనరల్గా చూస్తున్నాం కానీ ఈ లడ్డు చేసేది అనేది మాకు ఇంకా తెలియదు. దీనివల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాలని మా మహిళా సంఘం మేడం వాళ్ళు సార్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. మాకు ట్రైనింగ్ ఇప్పిస్తే మేము ఎక్కువ చేయగలుగుతామంటే పిఓ మేడం గాడికి పోయి లెటర్ ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, మా పీడీ సార్కి ఇచ్చినాం. అందరికి ఇవ్వడం వల్ల వాళ్ళందరూ సపోర్ట్ ఉంది చేయడానికి. ఇప్ప పువ్వు లడ్డు ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున అమ్ముతున్నామని అంటున్నారు. ఈ లడ్డు కోసం కొందరు ముందుగానే ఆర్డర్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఎక్కువ మొత్తంలో కావాలనుకున్న వారికి 10, 15, 20 చొప్పున బాక్సులలో పెట్టి అమ్మకాలు జరుపుతున్నామంటున్నారు. పల్లీలు, నువ్వులు, నూనె, ఈ బెల్లాన్ని పాకం బట్టి వాటినన్నిటిని మిక్సీ బట్టి చేస్తాం సార్. అట్లా నిల్వ ఉంటుంది. ఆయనకట్లో పచ్చి పువ్వులని ఉడకబెట్టి అట్లా తయారు చేసి తినేవాళ్ళు. అట్లా నిల్వ ఉండవు ఈసారి. ఇప్పుడు నిల్వ ఉండడం కోసం బెల్లాన్ని పాకం బట్టి చేస్తాం సార్. గవర్నమెంట్ నుండి మాకు ఆర్థిక సాయం చేస్తే ఇంకా ఎక్కువ తయారు చేసి పంపిస్తామని. సహజ సిద్ధంగా లభించే వాటితో లడ్డూను తయారు చేయడంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ తమను అభినందించారని చెబుతున్నారు. ఈ లడ్డూల తయారీ ఇతరులకు నేర్పించడం కోసం అధికారులు తమను ఢిల్లీకి కూడా పంపించారని, కొంతమంది ప్రభుత్వ పెద్దలకు లడ్డూలు తయారు చేసి ఇచ్చామన్నారు ఆదివాసీ మహిళలు. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు కానీ, కిడ్నీ నొప్పులు కానీ, బ్లడ్ వస్తుంది సార్. లేడీస్కి కూడా చాలా మంచిది. పెళ్లి కానీ పిల్లలకు కానీ ముసలోళ్ళకి కానీ ఇది తినడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది సార్. ప్రభుత్వం ఇప్ప పువ్వు లడ్డూల అమ్మకాలకు ఆఫీసుల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చి తమకు కొంత ఆర్థికంగా చేయూతను అందించాలని కోరుతున్నారు మహిళలు.